డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు ఇప్పుడు రాజు గారే పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఆయన నుంచి ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. అండ్ ఈ కథ చెప్పినప్పుడు కానీ, లేదంటే మేకింగ్లో తీసుకున్న డిసిషనా, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ తీసుకున్న డిసిషనా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఓవర్సీస్? స్క్రిప్ట్ అప్పుడే నాకు తెలుసండి. సినిమా అంటే విన్నప్పుడే నేను నవ్వుకుంటానే ఉన్నాను, నవ్వి 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 అలాగే ఉన్నాను. సినిమా అయిపోయే టైం ఆ ప్రాసెస్లో ఆ థాట్ వచ్చింది, ఎందుకో అడగొచ్చా లేదని భయం కూడా వేసింది. ఏమనుకుంటారు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఇన్ని భయాలతో భయపడుతూనే అడిగాను. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ దీనికి ఒక స్క్రిప్టే ఫస్ట్ ఇన్ ఎంట్రీ నా దగ్గరికి. సార్ ఓవర్సీస్ ఏమనుకుంటున్నాం సార్ అని, దేనికి ఆల్రెడీ నాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదంటే, లేదు మన వాళ్ళు అడుగుతున్నారు సార్ అని. తప్పలేదు. సో సుహాస్ గారి సినిమాలు అంతకుముందు ఎంత పే చేసాయి ఈ సుహాసి కనుక్కోండి, దాన్ని బట్టి ఒక ప్రైజ్ అనుకొని ఇద్దాం. లేదు వాళ్ళని అడుగు అన్న, మంచి ప్రపోజల్ ఇచ్చాడు, ప్రైజ్ బాగుంది, ఓకే ఒకరోజు టైం ఎవరి కొత్త డిస్ట్రిబ్యూటర్ రెగ్యులర్గా చేసి ఆయన అడుగుతాను అంటే ఇలా ఆఫర్ ఉందంటే సూపర్ సార్, అసలు మీరు ఆలోచించద్దు ఇవ్వండి అన్నాడు. చెప్పా ఓకే పిలువు మాట్లాడదామని. తర్వాత రివీల్ అయింది, టట్టా సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఎంట్రీ ఇచ్చాడు. అంటే వెనకాల ఇంత ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు. అంటే ఉండుంటుందిలే, సుహాస్ చెప్తున్నట్టు అరే నన్ను వచ్చి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఏరియా కానీ అడగాలంటే మేబీ అంతే కదా సార్. తప్పే ఉంది, నువ్వు డబ్బు ఇస్తున్నావు, నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయలేదు, నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. సేమ్ టైము అవన్నీ నీకు చెప్తారా ఇప్పుడు? సేమ్ టైము డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొనుక్కున్నావు. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కదా ఆ డిసిషన్? అదే అండి, అప్పుడే తీసుకున్నాను. సినిమా అయిపోయిన తర్వాత అడుగుదాం అనిపించింది, లక్కీగా ఆయన ఓకే అన్నారు. సో సూపర్ హ్యాపీ. డౌట్ అది ఒక మరి నువ్వు డైరెక్ట్ అడగకుండా ఈయనతో ఎందుకు అడిగించావు? భయం వేసింది సార్, భయం వేసింది సార్. డైరెక్ట్ ఇలా తీసుకుంది అలా ఇచ్చేసారు అంతే కదా రాజుగారు? అవన్నీ చెప్తాను.